లక్ష ఎకరాలకి సాగునీరు అందించే నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవటంతో కోట్లాది రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టినా నాణ్యత లోపించి పనులు నాసిరకంగా సాగుతున్నాయి. దిబ్బధరులకు తోట్లు పడుస్తూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 22 లక్షల ఎకరాలకు సాగర్ నుంచే సాగునీరు అందుతోంది. సాగర్ ఎడమ కాలువతో నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. సాగర్ ఎడమ కాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు కాలువలు ఉండగా మెయిన్ కెనాల్ 11,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యం, మేజర్ కాలువలు 156 క్యూసెక్కుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే కీలకమైన కాలువలకు కనీస నిర్వహణ కొరవడింది. మరమ్మత్తు పనులు చేయకపోవడంతో కాలువలు అధ్వాన్న స్థితికి చేరాయి. బ్రాంచ్ మేనేజర్ కాలువల్లో కొన్ని చోట్ల రివిట్మెంట్లు, సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల బలహీనంగా ఉండటంతో దశాబ్దాలుగా చివరి భూములకు నీరందడం లేదు. సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా కాలువ కట్టల సామర్థ్యం పెంపు, ఇరువైపుల లైనింగ్, పలుచోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. కానీ కొన్ని చోట్ల లైనింగ్ నిర్మాణం వదిలేశారు. దానికి తోడు పలుచోట్ల లైనింగ్ కూడా దెబ్బతింది. 2 ఏళ్ల క్రితం మునగాల మండలం కాగితం రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీ గండిపడింది. 4 ఏళ్ల క్రితం నిడమానూరు మండలం ముప్పారం దగ్గర సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో వందలాది ఎకరాల వరి పంట దెబ్బతింది. దీంతో కోట్లాది రూపాయలతో ఎడమ కాలువ మరమ్మత్తు పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యత ఉండడం లేదని, ఏటా నీటి విడుదలకు ముందు నామమాత్రంగా మరమ్మత్తు పనులు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కెనాల్ శుభ్రం అంటారు, ఏ పనులు కూడా సరిగ్గా చేయరు. అన్ని సగం చేసి వదిలిపెట్టిపోతారు. నీళ్ళు వస్తే కొట్టకపోతే కెనాల్ ఏదైనా శుభ్రత లేదు. టైం వచ్చినప్పుడు హడావుడిగా పనులు చేస్తారు. వాళ్ళ బిల్లు ఏదో వాళ్ళు తీసుకొని బీడా పడతారు. కానీ ఎక్కడ ఏ పని కూడా నాశనంగా అంతా సగం కంటే ఎక్కువ ఆగిపోయి ఉంటది. ఆ చేసిన పనులు కూడా ఏం చేస్తారంటే కెనాల్ని వేసేస్తారు. రాళ్ళు రప్పాలని కెనాల్ని ఉంటాయి, అవి కూడా కొంత వాటర్కి డ్యామేజ్. ప్రధానమైన ఎడమ కాలువకు లైనింగ్ నిర్మాణంలో ఇసుక, సిమెంట్, కంకర అన్ని సరైన మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది. కానీ ముప్పారం, వేంపాడు దగ్గర ఇసుక లేకుండానే కేవలం డస్ట్, సిమెంట్ తో లైనింగ్ పనులు చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూర్తి పనులు 66 కోట్లతో నిధులతో ఉన్నటువంటి ఈ పనులని ఇక్కడ ఉన్నటువంటి గుత్తేదారు తనకు ఇష్ట రీతిలో అని ఇష్టం వచ్చినట్టుగా నాణ్యత లోపంతో సిమెంటు అదేవిధంగా డస్టుని వాడి ఇసుక లేకుండా పూర్తిగా 6 ఇంచులు వేయాల్సినటువంటి దాన్ని 2-3 ఇంచులతోనే, ఒక దగ్గర 4-5 ఇంచులతోనే పూర్తి చేస్తూ ఈ విధంగా పనులు చేయడంతో గన్లు పడి మళ్ళీ రైతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వానాకాలం రాకముందే మెయింటెనెన్స్ కింద కాలువ మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికీ మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు. ఒకవైపు పనులు జరుగుతుండగానే నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు తాగునీటిని విడుదల చేయడంతో పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి ఏటా నాగార్జున సాగర్ ఎడమ కాలువ మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. రబీ సీజన్ పూర్తి కాగానే ఈ మరమ్మతుల పనులు చేపట్టాల్సి ఉండగా అధికారులు మాత్రం ఆలస్యంగా చేపట్టి అధికారుల అనాలోచిత నిర్ణయంతో మధ్యలోనే అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. మనం ప్రస్తుతం నిడమనూరు మండలం వేంపాడు వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ కాలువకు నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ప్రయోజనంతో మరమ్మతులు అయితే చేపట్టారు. కానీ తాగునీటి అవసరాల కోసం అకస్మాత్తుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ పనులన్నీ నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రతి ఏటా ఇటువంటి మరమ్మత్తు పనులు తూతూ మంత్రంగా కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువపై తూతూ మంత్రంగా నాసిరకపు పనులైతే కొనసాగుతున్నాయి. మరమ్మత్తు పనులు ప్రారంభించి సరిగ్గా 10 రోజులు కాకముందే ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో లైనింగ్ వేసిన పలు చోట్ల నెర్రెలు దర్శనమిస్తున్నాయి. నాసిరకం పనులతో పలు చోట్ల కాలువకు గండిపడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మరమ్మతు చేయాలి, లాస్ట్ భూములకి నీళ్లు రాకుండా అయిపోతుంది. మరి ముఖ్యంగా రైతులకి చాలా దూరం ఉన్న పొలాలకి నీళ్లు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లా నీళ్ళు వచ్చే చర్యలు మీరు తీసుకోవాలి. ఎవరైతే కాంట్రాక్టర్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి గట్టిగా ఏడైతే ప్యాచ్ వర్కులు కానీ వర్కులు చేస్తున్నారు ఆ వర్కులు కరెక్ట్గా చేయట్లేదు. వాళ్ళ ఏదో తొత్తరబాబుకొని చేస్తున్నారు. గట్టిగా చేసి మాకు రైతులకి సరైన న్యాయం జరిగేటట్టు, నీళ్ళు వచ్చేటట్టు మీ ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞాపన చేస్తున్నాం. ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారు. అవినీతి, అక్రమాలతో ఎడమ కాలువకు తరచూ గండ్లు పడుతున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లు అధికారులకి ముడుపులిచ్చి నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు.
పనులు త్వరగా కావాలా, రైతులకు పంటలకి త్వరగా నీళ్లు విడుదల చేయాలని అధికారులు ఎప్పుడైతే ఒత్తిడి చేస్తూ ఉంటారో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నాణ్యత ప్రమాణాలను పాటించకుండా నాశరకమైన పనులు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాగర్ ఎడమ కాలువ లైనింగ్, బెడ్డింగ్ పనులు కొనసాగుతున్నాయని, పాలేరు తాగునీటి కోసం సాగర్ నుంచి నీటి విడుదలతో మరమ్మత్తు పనులు నిలిచిపోయిన మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. మరమ్మత్తు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్ నీటి విడుదలకు ముందే ఎడమ కాలువ మరమ్మత్తు పనులను పూర్తి చేస్తామంటున్నారు. చూశారు కదా నాగార్జున సాగర్ ఎడమ కాలువ దుస్థితిని. ఉమ్మడి జిల్లా రైతాంగానికి జీవనాడిగా నిలిచిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. నాసీ రకపు మరమ్మత్తు పనులతో ఎడమ కాలువ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో మరమ్మత్తు పనులను పూర్తి చేసి టేలెండ్ భూములకు సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9, నిడమనూరు.